సీనియర్ ఎన్టీఆర్ దెబ్బకు జ్వరం వచ్చేసిందన్నారు ఓ మాజీ స్టార్ హీరోయిన్. 3 రోజులు ఒళ్ళు నొప్పులతో లేవలేదన్నారు. ఆయనతో స్టెప్పులేయడం అంత ఈజీ కాదని అంటున్నారు. ఆ ఎనర్జీని తట్టుకోవడం అందరి వల్ల కాదు అంటున్న స్టార్ నటి ఎవరు? ఎన్టీఆర్ వల్ల ఆమెకు ఎందుకు జ్వరం వచ్చింది? ఆంధ్రుల అన్నగారు, నవరస నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినీ రాజకీయ రంగాల్లో ఆయనది చెరగని ముద్ర. సినిమా రంగంలోనే హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, రైటర్గా, ఆఖరికి మేకప్ ఆర్టిస్ట్గా కూడా ఆయనకు అనుభవం ఉంది. అన్నిటి మీద గ్రిప్ సాధించారు కాబట్టే ఆ రోజుల్లో కూడా దానవీర శూరకర్ణ లాంటి అద్భుతాన్ని సీనియర్ ఎన్టీఆర్ తెరకెక్కించగలిగారు. ఇక రాజకీయంగా ఆయన రికార్డ్ ఎవరూ చెరిపివేయలేకపోయారు. ఇక సినిమాల పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ ఎనర్జీని తట్టుకుని నిలబడడం హీరోయిన్లకు చాలా కష్టంగా ఉండేదట. ఆయనతో నటించడం అంతా ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్తో పాటు పాటల షూటింగ్ అంతా ఒక ఎత్తు. డాన్స్ కానీ, అభినయం కానీ అన్నిట్లో పెద్దాయనతో పోటీ పడలేకపోయేవారట. ఇక హీరోయిన్ జయప్రద అయితే ఎన్టీఆర్ చేసిన పని వల్ల 3 రోజులు జ్వరం, ఒళ్ళు నొప్పులతో మంచం ఎక్కేసిందట. ఈ విషయాన్ని గతంలో జయప్రదం కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్తో షేర్ చేసుకుంది సీనియర్ తార. జయప్రద హోస్ట్గా జరిగిన ఆ ప్రోగ్రాంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. అప్పుడు జయప్రద మాట్లాడుతూ, మీరు యమదొంగ సినిమాలో తాతగారి పాటను రీమేక్ చేశారు కదా, ఓలమ్మి తిక్కరేగిందా సాంగ్. అప్పుడు ఆ హీరోయిన్ పరిస్థితి ఏమిటి? ఎందుకంటే దాని ఒరిజినల్ సాంగ్లో నేనే ఉన్నాను. మీ తాతగారు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక నాకు జ్వరం వచ్చింది. ఒళ్ళు నొప్పులతో 3 రోజులు లేవలేదు. మరి మీ హీరోయిన్ పరిస్థితి ఏంటి అని అడిగారు. దానికి జూనియర్ ఎన్టీఆర్ సమాధానం చెబుతూ, మా హీరోయిన్కి ఆ బాధ లేదండి, పెద్దగా దెబ్బలు పడలేదు. అందులో నేను అప్పట్లో ఉన్నట్లు కాస్త లావుగా ఉన్నట్లయితే ఆమెకు మీ పరిస్థితే వచ్చేదేమో, కానీ అప్పటికి నేను సన్నబడ్డాను కదా, అందుకే పెద్దగా దెబ్బలు తగలలేదు. కాస్త జాగ్రత్తగానే ఆ పాటను షూట్ చేశాము అని అన్నారు ఎన్టీఆర్. అలా జయప్రద సీనియర్ ఎన్టీఆర్తో తన పాత జ్ఞాపకాలను జూనియర్ ఎన్టీఆర్తో పంచుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.